హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కీర్తి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ అయితే మా పిల్లలకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. అలాగే ఆంజనేయ స్వామి జయంతి కూడా ఆ రోజే వచ్చింది. ఇంక పొద్దున్నే లేద్దాం అనుకున్నాను కానీ బాగా చలి పుడుతుంది, లేబుద్ది కాలేదు. ఇంక సరే లేయాలి కదా అని 6కి అలారం పెట్టుకొని 6:30కి లేచాను అనమాట. ఇంక లేవగానే కొంచెం గిన్నెలు ఉంటే అవి లోపల పెట్టేసుకొని అలాగే సింక్లో కొంచెం అంట్లు ఉంటే తోమేసుకున్నాను. అండ్ పిల్లలు అయితే అస్సలు లేవలేదు. వాళ్ళకు కూడా అంతే 8:30కి అలా లేస్తారనమాట రోజు. ఇంకా సెలవులు కదా అని చెప్పి నేను కూడా లేపను. ఈరోజు ఎంతకు లేస్తారో ఏంటో. మా వాడైతే నాతో పాటే నేను లేచిన కాసేపటికి లేసేస్తాను అనమాట, అలవాటు ఫస్ట్ నుంచి. పాప అయితే అస్సలు లేగవద్దు, వదిలితే నిద్రపోతూనే ఉంటుంది మధ్యాహ్నం దాకైనా కూడా. సో ఇక్కడ అంతా అయిపోయాక అంట్లు తోమేశాక కిచెన్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మా పిల్లలకి స్కూల్ వ్యాన్ ఏంటంటే 9:10 9:15కి అలా వస్తుంది. సో నాకు 6:30కి లేచినా కూడా పని అయిపోతుంది అనమాట. అండ్ నాకు పూజ హడావిడి ఏమి ఉండదు అనమాట. మార్నింగ్ ఎక్కువ మా వారే చేసేస్తారు, అన్నీ రెడీ చేసి పెట్టేస్తే ఆయన పూజ చేసేస్తారు అనమాట. ఎప్పుడైనా లేనప్పుడు, ఆయన బయటికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు నేను చేసుకుంటాను. అలాగే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, పిల్లల్ని తినిపించేటప్పుడు, పిల్లలు లేట్ కదా తినడం, అందుకనేసి కొంచెం తినిపించడంలో కూడా హెల్ప్ చేస్తారనమాట. అది కొంచెం బెనిఫిట్ నాకు. మార్నింగ్ హడావిడి లేకుండా నిదానంగా చేసుకోవచ్చు. అండ్ ఇల్లు కూడా జిమ్మేసుకుంటున్నాను లోపల బయట. ఇక్కడ ఏంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆ వీడియో క్లిప్లో ఉన్నది ఆ టాపిక్ మాట్లాడేశాక వీడియో మిగిలిపోతుంది. ఏం మాట్లాడాలబ్బా అని ఆలోచిస్తున్నాను. కొంతమంది అయితే ఎంత బాగా మాట్లాడతారో అండి, మాట్లాడుతూనే ఉంటారు ఏదో ఒకటి. నాకు కొత్త కదా, సో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ ఇక్కడ ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. అలాగే ఈరోజు బీన్స్ అండ్ క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అనమాట. పిల్లల్ని అడిగితే ఏం కావాలి అని, బాబేమో క్యారెట్ కావాలన్నారు, మా పాపేమో బీన్స్ కావాలంది. వాళ్ళిద్దరికి ఫేవరెట్ అనమాట అది. ఇంక సరే రెండు కాదు, రెండు కలిపి ఫ్రై చేస్తానని చెప్పి చెప్పానమాట. ఇంక కట్ చేసుకొని స్టీమర్లో పెట్టేసుకుంటున్నాను. స్టీమర్ అంటే మాకు రైస్ కుక్కర్తో పాటు పైన స్టీమర్ ఒకటి ఇచ్చారనమాట. నేను ఫ్రైస్ ఏం చేయాలన్నా కూడా ఉడకబెట్టకుండా ఇలా రైస్ పెట్టేసి దానిపైన ఒకేసారి వెజిటేబుల్స్ కూడా పెట్టేస్తాను అనమాట. ఇది కూడా టైం సేవింగ్ చాలా, తెలుసా. మనం అవి ఉడకబెట్టి మళ్ళీ వాటిని ఉంచి మళ్ళీ వేరే బాండవల్లో ఫ్రై చేసి అట్లా కాకుండా రైస్ ఉడికేటప్పుడు అది కూడా ఉడికిపోతుంది అనమాట. అది కూడా చాలా టైం సేవింగ్ అవుతుందండి. అండ్ మాప్ కూడా పెట్టేసుకున్నాను ఇక్కడ. పెడుతుంటే పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, లేచారనమాట. ఇంకా లేపితే 8కి లేచారు. సరే లేచారు కదరా, బుక్స్ అవన్నీ సర్దుకోండి అంటే సర్దుకుంటున్నారు. ఇంక బయట కూడా తుడిచేసి ముగ్గు కూడా పెట్టేశాను. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో ముందర ప్లేస్ ఉండదని. ఇంకా తులసమ్మని ఎక్కడ పెట్టాలో అర్థం కాక పక్కనే కిటికీ ఉందన్నమాట, కిటికీలో పెట్టుకున్నాను. సో అక్కడ కూడా ముగ్గు పెట్టేసుకుంటున్నాను. 2 days అవుతుందన్నమాట ఎండొచ్చి. పొద్దున్నే ఎండొస్తే ఇంట్లోకి ఫ్రెష్గా చాలా బాగుంటుంది కదా, ప్రశాంతంగా. సో అందుకని బయట కర్టెన్ ఉంటే అది లిఫ్ట్ చేసేసాను అనమాట. అండ్ ఇక్కడ క్యారెట్ కూడా ఉడికిపోయింది, రైస్ కూడా అయిపోయింది. ఇవాళ అయితే పెసరట్టు అనమాట బ్రేక్ఫాస్ట్. దాంట్లోకి కారం కూడా చేసేస్తున్నాను, మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసే లోపల ఇంక మా పాప కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసింది. దాన్ని రెడీ చేసేసాను. పాప తనే చేసేస్తుంది స్నానము, బాబు అయితే నేను చేయించాలన్నమాట, వాడికి ఇంకా రాదు. అండ్ వాడికి స్నానం చేయించే లోపల మా వారు పెసరట్లు వేసేస్తున్నారు అనమాట. చెప్పాను కదా కొంచెం హెల్పింగ్. ఇలాగా చిన్ని హెల్ప్ చేస్తే మనకు కూడా బాగుంటుందన్నమాట పొద్దున్నే. ఇంకా అలాగే పెసరట్టు వేసేసి కారం కూడా తిరగమాత పెట్టేశారు. హాలిడేస్లో ఏంటంటే మా పిల్లలకి మనీ సేవింగ్ యాక్టివిటీ ఇచ్చారనమాట. ఒక పిగ్గీ బ్యాంక్ కొని దాంట్లో కాయిన్స్ వేసి మనీ ఎలా సేవ్ చేయాలో తెలుస్తుంది పిల్లలకి అనేసి. ఇంకా అది కొన్నప్పటి నుంచి కాయిన్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ కాయిన్స్ తీసుకెళ్ళి దాంట్లో వేస్తున్నారు. ఓకే, దట్స్ ఎ గుడ్ హ్యాబిట్ అని మేము ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ టిఫిన్ కూడా చేసేస్తున్నారు. అక్కడ కూడా మా వాడు వద్దు అంటుంటే తినిపిస్తున్నారు మా వారు. ఇంక ఇక్కడ వెజిటేబుల్స్ ఉడికిపోయినాయి కదా, ఇందాక స్టీమ్ చేశాను, అవి పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట. జస్ట్ నార్మల్ పోపే. ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే తెల్లగడ్డ అండ్ వెజిటేబుల్స్ వేసేసుకొని కొంచెం ఒక 5 minutes ఫ్రై చేసేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, అలాగే కారం వేసుకొని శనగల పొడి వేస్తాను అనమాట నేను.
పుట్నాల పప్పు అంటాం కదా అవన్నమాట. అవి వాటిల్లో కొంచెం తెల్లగడ్డ వేసి పౌడర్ చేసి పెట్టేసుకుంటాను. ఫ్రైస్లోకి బాగుంటుంది అనమాట. అది వేసేసి ఫ్రై చేసేస్తాను అనమాట కొంచెము. అండ్ అది రైస్లో మిక్స్ చేసేసి పంపించేస్తాను. వాళ్ళకి కలుపుకోవాలంటే అక్కడ కష్టమవుతుంది అని చెప్పేసి ఇక్కడే మిక్స్ చేసేసి పంపించేస్తాను బాక్స్లో. అండ్ ఇక్కడ స్నాక్స్ యాపిల్ పంపిస్తున్నాను అనమాట. వీళ్ళకి ఏంటంటే స్నాక్స్ కానీ అండ్ లంచ్లో కానీ నాన్ వెజ్ అలవ్ లేదనమాట. జంక్ ఫుడ్ కూడా అలవ్ లేదు. స్నాక్స్లో వచ్చేసి ఫ్రూట్స్, నట్స్, వెజిటేబుల్స్ అవి పంపించాలి. ఇంకేమైనా నాన్ వెజ్ పెట్టాలంటే అవి ఇంట్లోనే పెడతాను అనమాట ఈవినింగ్. అండ్ ఇక్కడ పూజకి అన్నీ రెడీ చేసేసాను అనమాట. ఇంక మా వారు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి పూజ చేసేస్తున్నారు. హనుమాన్ చాలీసా ప్లే చేశాను అనమాట. చాలా బాగుంటుంది వింటుంటే పొద్దున్నే. ప్రవచనాల్లో చెప్తూ ఉంటారు కదా, పిల్లలున్న ఇంట్లో రోజుకి ఒక్కసారైనా హనుమాన్ చాలీసా పెట్టుకుంటే చాలా బాగుంటుంది, మంచిది అనేసి. అందుకని ప్లే చేస్తాను అనమాట రోజు ఒకసారి. మా పాప అయితే కొంచెం నేర్చుకుంది కూడా, దాంతోపాటు పాడుతూ ఉంటుంది. అండ్ అలా కిందకి దిగామో లేదో వ్యాన్ అయితే వచ్చేసింది. ఇంక బాయ్ చెప్పేసి వ్యాన్ ఎక్కించేసాను అనమాట. వీళ్ళకి ఏంటంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు లాస్ట్ ఎక్కుతారు బస్సు, అండ్ స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చేటప్పుడు ఫస్ట్ దిగుతారనమాట. అందుకే మాకు బాగా టైం ఉంటుంది, నిదానంగా రెడీ చేసుకోవచ్చు పిల్లల్ని. లాస్ట్ కాబట్టి ఎక్కాల్సింది. అండ్ వాళ్ళని ఎక్కించేశాక వచ్చి మా వారికి కూడా పెసరట్టు వేసేసి ఇచ్చేసాను. తినేసి ఆయన కూడా బయలుదేరిపోయారనమాట ఆఫీస్కి. అండ్ నేను పెసరట్టు వేసుకుందామని వచ్చి స్టవ్ వెలిగిస్తుంటే అది వెలగట్లేదు. ఏంటబ్బా అనుకుంటున్నాను. అప్పటికి 3 days నుంచి స్మెల్ వస్తుంది. అయిపోతుందేమో అనుకుంటానే ఉన్నాను. అయిపోయింది. ఇంక సరే ఎలాగో ఇండక్షన్ ఉంది కాబట్టి ఇంట్లో అది ఇండక్షన్ తీసి దాని మీద వేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ మాకు లోకల్ సబ్సిడీ లేదనమాట. కింద ఆంటీ వాళ్ళ సిలిండర్ తెచ్చుకొని పెట్టుకున్నాం. వాళ్ళకి 3-4 ఉన్నాయి. ఇంకా కావాలంటే ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కావాలి కదా, ఇంకెందుకు అనేసి తీసుకోలేదు. ఇంకా ఆంటీ వాళ్ళని అడగాలి మళ్ళీ ఉందేమో అనేసి వాళ్ళ బుక్లోనే బుక్ చేయించుకొని తీసుకున్నాము లాస్ట్ టైం కూడా. ఇంకా ఈవినింగ్ మా వారు తొందరగా వచ్చేసరికి సరే గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం పదా, జయంతి కదా అని గుడికి వెళ్తున్నాము. పంచముఖి ఆంజనేయ స్వామి గుడి ఉందండి మా ఇంటి దగ్గరలో. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. మా ఊర్లో అయితే ఆంజనేయ స్వామి జయంతి బాగా చేస్తారు. పొద్దున్నుంచి పూజలు, అభిషేకాలు, అలాగే ఈవినింగ్ ఉత్సవం అంతా బాగా చేస్తారు. అండ్ ఇక్కడ గుడికి వచ్చి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.